Question చూద్దాం. The magnitude of an electric field which can just suspend a deuteron of mass 3.2 into 10 power minus 27 kg freely in air is. డ్యూటరాన్ దాన్ని మనం ఎయిర్లో ఫ్రీగా సస్పెండ్ చేయడానికి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవసరం అవుతుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ది 19.6 into 10 power minus 8 Newton per coulomb. Second one 196 Newton per coulomb. Third one 1.96 into 10 power minus 10 Newton per coulomb. Fourthది 0.196 Newton per coulomb. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం గివెన్ డేటా రాస్తాం. గివెన్ mass of the deuteron ఎంత ఇచ్చాడు మనకి? m is equal to 3.2 into 10 power minus 27 kg. So charge of deuteron Q is equal to 1.6 into 10 power minus 19 coulomb. deuteron అంటే H12 కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, దాని ఛార్జ్ 1.6 into 10 power minus 19 coulombs అవుతుంది. ఇప్పుడు మనకి టు సస్పెండ్ deuteron freely in air, ఎయిర్లో ఫ్రీగా సస్పెండ్ అవ్వాలి అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ లైక్ దిస్. ఇప్పుడు ఇది డ్యూటరాన్ అనుకున్నట్లయితే మనం దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, పైకి ఎలక్ట్రిక్ ఫోర్స్, దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఎలక్ట్రిక్ ఫోర్స్ is equal to gravitational force. Gravitational force is nothing but weight of the deuteron. Electric force మనకు ఫార్ములా ఏంటి? EQ. F is equals to EQ. Gravitational force is mg. It's a simple question. మనల్ని అడిగింది E కాబట్టి mg by Q అవుతుంది. మాస్ ఎంత ఇచ్చాడు? 3.2 into 10 power minus 27 kg. G వాల్యూ 9.8 తీసుకున్నాం by 1.6 into 10 power minus 27 kg. సో ఈ 16 1.6 దీనిలో ఎన్నిసార్లు పోతుంది? 2 times పోతుంది. సో 2 into 9.8 2 into 9.8 to 10 power minus 27 minus 27 క్యాన్సిల్ 10 power 0. ఇక్కడంతా ఛార్జ్ minus 19 కదా, 19 పోతుంది కాబట్టి ఇక్కడ 8 అవుతుంది, minus 8. దిస్ ఈజ్ 19.6 into 10 power minus 8 Newton per coulomb. This is the required electric field to suspend the deuteron in air freely. Options చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ is correct.